ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. ఈరోజు టీటీడీ నుంచి బిగ్ అప్డేట్ అని రావడం జరిగింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన అన్ని రకాల సేవా టికెట్స్, దర్శన టికెట్స్ టీటీడీ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్స్, ఉచిత దర్శన టికెట్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్గా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్తే కనుక శ్రీవారి ఆర్జిత సేవలు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ సెప్టెంబర్ 18/6/2024 ఉదయం 10 గంటల నుంచి 20/6/2024 ఉదయం 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో శ్రీవారి మొదటి గడప టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తుల్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మొదటి గడప నుంచి స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చారు శ్రీవారి ఆర్జిత సేవలు టికెట్ కోటా ఫర్ లైక్ కళ్యాణం, ముంజల్ సేవ, సహజ దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇవి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించినవండి. 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్గా సేవలో పాల్గొని స్వామి దర్శనం చేసుకుంటాము. నెక్స్ట్ వర్చువల్ సేవా టికెట్స్, శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ సేవా టికెట్స్ అంటే మన ప్రత్యక్ష సేవలో పాల్గొనండి. ఒక యూట్యూబ్ లింక్ ద్వారా కానీ అది మనకి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఆ వీడియోని మన టీవీలో కానీ, మొబైల్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ చూడటం జరుగుతుంది. కానీ ఆ టికెట్ బుక్ చేసుకున్నది 3 నెలల లోపల మళ్ళీ మనం స్లాట్ బుక్ చేసుకుని స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. వీటిని వర్చువల్ సేవ అంటాము. ఇది 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. టికెట్ కాస్ట్ 500 అండి. అలాగే ఆర్జిత సేవ టికెట్స్ కాస్ట్ కూడా మనకి ఈచ్ పర్సన్ 500. కళ్యాణం వచ్చరికి 2 పార్టిసిపేట్ చేస్తారు, 1000 రూపాయలు. సహజ దీపాలంకరణ, బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ ఇవి కూడా ఈచ్ పర్సన్కి 500. ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు. తిరుమల అంగప్రదర్శన టికెట్స్ అండి. ఇవి కంప్లీట్గా ఉచిత టికెట్స్. రోజుకి 750 టికెట్స్ అని రిలీజ్ చేస్తారు. స్వామి సన్నిధిలో ప్రతిరోజు ఉదయం అంగప్రదర్శన చేస్తారు. ఆ టికెట్స్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దర్శనం అకామిడేషన్ కోటా ఆఫ్ శ్రీవాణి ట్రస్ట్. స్వామికి శ్రీవాణి ట్రస్ట్కు అమౌంట్ డొనేట్ చేసి 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసి స్వామి దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని శ్రీవాణి ట్రస్ట్ అంటాము. దానికి సంబంధించిన వీడియో నేను చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే అవి 22వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. దర్శనం అకామిడేషను. అలాగే సీనియర్ సిటిజన్ కోటా, ఫిజికల్ ఛాలెంజ్డ్ కోటా అనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వయోవృద్ధులు, వికలాంగుల కోటా అండి. ఇది 22వ తేదీ ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ 300 రూపీస్ దర్శన టికెట్స్ అండి. 24వ తేదీ ఉదయం 10ంటికి రిలీజ్ చేస్తారు. చాలామంది ఎక్కువ మంది భక్తులు బుక్ చేసుకునే టికెట్స్ ఏంటంటే ఇవే టికెట్స్ అండి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్. అలాగే తిరుమల తిరుపతి అకామిడేషను అంటే ఈ దర్శన టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్, విర్చువల్ సేవ టికెట్స్, వికలాంగులు, వయోవృద్ధులు టికెట్స్, అంగప్రదర్శన టికెట్స్. ఈ టికెట్స్ ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకి తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవడానికి అని ఎనేబుల్ అవుతున్న ఆప్షను వాళ్ళకు మాత్రమే ఈ రూమ్స్ అనేవి బుక్ అవుతాయి. అది 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ రూమ్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పద్మావతి అమ్మవారి తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ 200 రూపీస్ టికెట్స్ అండి. ఇవి 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అంటే తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కూడా మనకి తిరుమలలో ఎలాగ మనకి ఆర్జిత సేవలు జరుగుతున్నాయో అదేవిధంగా ఉంటాయి. వాటికి సంబంధించిన టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది 24వ తేదీ ఉదయం 10ంటికి. అలాగే లోకల్ టెంపుల్ టికెట్స్ అండి. అంటే తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ టికెట్స్ కూడా మనకి జూలై నెలకు సంబంధించినవి 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే జూలై నెలకు సంబంధించిన టికెట్స్ అండి. శ్రీవారి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అండి. సప్తగోపుర దర్శనశాల అలిపిరి వద్ద ఇవి ప్రతిరోజు
ఈ హోమాన్ని చేస్తారు. ఇవి జూలై నెలకు సంబంధించిన టికెట్స్ అండి. జూలై నెలలో ఎవరైనా తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలంటే ఈ ఒక్క టికెట్స్ మాత్రం మనకు అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే 25వ తేదీ ఉదయం 10 గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తారు. టికెట్ కాస్ట్ 1600. ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. అంటే మనిషికి 800 పడుతుందండి. ఇది హోమం 500, దర్శనానికి 300, తిరుమల దర్శనానికి టోటల్గా మనకి 800. ఈ టికెట్ తీసుకుని కూడా స్వామి తిరుమలలో స్వామిని దర్శించుకోవడానికి మీకు అవకాశం ఉంది. అలాగే డోనార్స్ సేవా ట్రస్ట్ టికెట్స్ అంటే టీటీడీకి ₹1,00,000 మించి డోనార్ అమౌంట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళని డోనార్స్ అని అంటారు. అంటే టీటీడీ అభివృద్ధికి మన భక్తి కొద్దీ అమౌంట్ అనేది ఇచ్చినప్పుడు వాటిని డోనార్స్ కింద తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన డోనార్ టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ అనేది మనకి 27వ తేదీ ఉదయం 11:30కి రిలీజ్ చేస్తున్నారండి. ఆగస్టు నెలకు సంబంధించినవి. కాబట్టి డోనార్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీ డోనార్ టికెట్స్ కానీ రూమ్స్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అలాగే లక్కీ డిప్ టికెట్స్ ఎలా చేసుకోవాలనేది నేను ప్రొసీజర్ ప్రకారం చెప్తాను, చూడండి. ఫస్ట్ టీటీడీ అఫీషియల్ దేవస్థానంలోకి రాగానే తిరుమల తిరుపతి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ సెప్టెంబర్ మంత్ అని ఇచ్చాడు. అది క్లిక్ చేసుకోండి. జస్ట్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసుకోండి. వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్కి సంబంధించినవి ఆప్షన్స్ అనేది ఇస్తాడు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. సుప్రభాతం, అర్చన, తోమాల సేవ, అష్టదళ పాద పద్మ పూజ సేవ లక్కీ డిప్లో అనేది ఉంటాయి. దీనికి ఏంటంటే మనకి ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అది ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్టు. దీనికి కంప్లీట్గా ఏంటంటే సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఈ సేవలో కనుక మనం సెలెక్ట్ అయితే కనుక మనకి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ మొబైల్కి మెసేజ్ రూపంలో కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ 180 రోజులు అంటే దాదాపుగా 6 నెలల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఇటువంటి సేవా టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉండదండి. కాబట్టి సేమ్ ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సెలెక్ట్ అయ్యారో అదే రోజు మనం ఈ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. వేరే రోజుకి మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి ఆల్టర్నేటివ్ రూమ్ అనేది ఇస్తారు. ఇది మనకి 20వ తేదీ నుంచి 22వ తేదీ ఉదయం వరకు మనకి ఆ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ గేట్వేలో మీరు పేమెంట్ చేసుకోకపోతే అది ఎక్స్పైర్ అవుతుంది. అది మనకు అవకాశం ఉండదు. ఓకేనా. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్న తర్వాత జస్ట్ ఇది టిక్ చేసుకోండి. టిక్ చేసుకుని కంటిన్యూ అనండి. అనగానే ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, కంట్రీ, ఓకే, ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. మీరు ఏ స్టేట్ నుంచి వస్తున్నారో అది ఎగ్జాంపుల్ అయినా మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, ఏ ఊరైతే ఆ ఊరండి, ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. పిల్గ్రిమ్ పేరు అంటే ఎవరు దర్శనంలో పాల్గొంటున్నారో ఆ పిల్గ్రిమ్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది పర్సన్స్, 2. ఆ ఏజ్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే పిల్గ్రిమ్ పేరు, సెకండ్ పిల్గ్రిమ్ పేరు, ఏజీ, జెండర్, ఆధార్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది చూసుకొని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి. మీరు కంటిన్యూ వెళ్ళంగానే ఇక్కడ మీకు ఏంటంటే
4 రకాల సేవలు ముందు గడప టికెట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి సుప్రభాతము వచ్చేసరికి మనకి స్టార్టింగ్ సేవ అండి ప్రతిరోజు ఉంటుంది. మనకు ఒక శుక్రవారం తప్పించి ఈ సుప్రభాతం వచ్చేసరికి మనకి సేవా టైం 3 అండి, రిపోర్టింగ్ టైం 2. అలాగే దాని తర్వాత ఏంటంటే మనకి తోమాల సేవ స్టార్ట్ అవుతుందండి. అది టికెట్ కాస్ట్ 220 రూపాయలు. సేవా టైం 3:30, రిపోర్టింగ్ టైం 3 అండి. సుప్రభాతం వచ్చేసరికి 120 రూపాయలండి. ఇది రిపోర్టింగ్ టైము 2, సేవా టైం 3. దాని తర్వాత వచ్చేసరికి అర్చన, ఇది 4:30 అండి, రిపోర్టింగ్ టైం 4, టికెట్ కాస్ట్ 220 రూపాయలు. ఓకేనా. అష్టదళ పాదపద్మ పూజ, ఇది సేవా టైం ఉదయం 9 గంటలకి, రిపోర్టింగ్ టైం 8:30. ఓకేనా, 1250 రూపాయలండి. ఓకేనా, వాటి టికెట్స్ డీటెయిల్స్ అయితే ఇవి. ఓకే, అది ఎలా బుక్ చేసుకోవాలని నేను ప్రాసెస్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ సేవా డేట్ అని ఇస్తాడు. ఇక్కడ మీరు ఏ రోజుల్లో పాల్గొనాలనుకుంటున్నారో దానికి సంబంధించిన టిక్స్ అనేవి ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇది లక్కీ టిప్ కావడంతో ఏంటంటే మనకి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని రోజులు సెలెక్ట్ చేసుకోండి. మీరు జస్ట్ సెలెక్ట్ ఆల్ సర్వీసెస్ అని ఇస్తాడు. ఇది క్లిక్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కిందకి వస్తే కనుక